ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి గారి చూపు బీజేపీ వైపు ఉంది. తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు టీడీపీ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. రాజంపేట టికెట్ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2019లో మీ కుమారుడు మిథున్ రెడ్డికి పోటీకి వస్తే కిషోర్ కుమార్ రెడ్డి ఎలా ఉంటుందంటారు? అది ప్రజలు చెప్తారు. కిషోర్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా గతించిన రాజకీయ నాయకులు. వదిలేయండి వారి గురించి ఎందుకు. నీతి నియమాలు లేని రాజకీయ నాయకులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు వైసీపీలో ఉన్న అంటే కీలకమైన భూమి పోషిస్తున్నప్పటికీ కూడా మనసు ఒక చోట అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కుమారుడు మిథున్ రెడ్డి కోసమే వైసీపీలో ఉన్నారు. ఎంత సీనియర్ అయినప్పటికీ కూడా తన కుమారుడితో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని నాయకునిగా చాలా తప్పు. అది కూడా చాలా తప్పు. మా కుమారుడిని నేను పార్లమెంట్ మెంబర్గా చేస్తానని అనుకోలేదు. ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నానని తెలుసు. నేను కూడా ఒక సీనియర్ లీడరు. అంత వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకున్న అభిమానం. అంచేతే ఆ రోజు నేను అంత గట్టిగా మాట్లాడినాను. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయమని చెప్పి మిథున్ కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ఏ సందర్భం ఏదున్నా ఎట్లున్నా వీలున్నప్పుడల్లా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఆయనకు మద్దతు ఇచ్చేదానికే మేము ప్రయత్నం చేసినాం. ఓదార్పు యాత్ర చేస్తూ ఉంటే కూడా రోసయ్య గారికి నేను చెప్పడం జరిగింది, అన్న చేసుకొని ఓదార్పు యాత్ర మనం అడ్డపడద్దు, వాళ్ళ పోవద్దు వీళ్ళు పోవద్దు అని మనం ఎందుకు చెప్పాలన్నా ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు శాసనసభ్యులు పోని అన్న అని చెప్పి ఖమ్మంలో జరిగేటప్పుడు ఏదో ఇట్లా ఇబ్బంది కలిగితే అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ కూడా అటెండ్ అయినారు, మంత్రులు అటెండ్ అయినారు, శాసనసభ్యులు కూడా అటెండ్ అయినారు. రోసయ్య గారు కూడా ఏ రోజు కూడా కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యవహరించలేదు. అంటే ఇక్కడ కుట్రపూరితమా కాదు, పూర్తిగా చెప్తానండి, వ్యవహరించలేదు. ఆ విధంగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా నేను మద్దతు ఇవ్వాలా, అతనితో కష్టమైనా నష్టమైనా మనం పాలు పంచుకోవాలని చెప్పి దీంతోనే ఏ మంత్రి కూడా చేయనంత చాలా సీరియస్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఏ మంత్రి కూడా ఇవ్వలేదు. మీరు అది తిరిగేసి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి నా కొడుకుని ఏదో ఎంపీ చేసుకోవాలనో లేకపోతే ఇంకోటి చేసుకోవాలనో ఆ రోజు నేను ఆ మాట మాట్లాడలేదు. నేను కేవలం ఆయన మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలా అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజే నేను మైండ్ మేకప్ చేసుకున్నాను. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనే ధోరణిలో నేను పనిచేయడం జరిగింది. నేను కాంగ్రెస్లో ఉన్నా కానీ ఆ రోజు రోసయ్య గారికి ముందే చెప్పాను, మా అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు, నీకేమైనా ప్రాబ్లం అయితే చెప్పండి నా గురించి అంటే, లేదు అదంతా ఎందుకు లేరాం సార్ పట్టించుకోవద్దు అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా మేము ఏదో కోరికతో జగన్మోహన్ రెడ్డి గారితో చేరలేదు. ఆయన మీద అభిమానంతో ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో సీనియర్ నాయకుడైనా కానీ ఆ రోజు ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్కు కట్టుబడే తర్వాత కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండడం జరిగింది. ఎన్నికల్లో కూడా ఆ పార్టీలో పోటీ చేయడం జరిగింది. మా అబ్బాయికి ఏ రోజు కూడా పదవి కావాలని ఆయన కోరిక లేదు, లేదా నాకు కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాపారంలో ఒకరు లేకుండా ఇద్దరు రాజకీయాల్లో ఉంటే ఏ విధంగా వ్యాపారం నడుస్తుందో మీకు అందరికీ తెలుసు. అందుచేత అతను వ్యాపారం చూసుకొని మనం రాజకీయాల్లో ఉంటాంలే అనుకున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు పోటీ చేయాలా పార్లమెంటుకు అంటే ఆయన మాటను వ్యతిరేకించే శక్తి మిథున్ రెడ్డికి ఉందంటావా? లేకపోవచ్చు. అయితే ఇక్కడ వైసీపీలో తీసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలో సీనియర్ నాయకుడు మీరే, మొత్తం సీనియర్ కూడా అసెంబ్లీలో తీసుకుంటే మొత్తం మీరే సీనియర్. దాంట్లో కొంత మీరు అసంతృప్తిగానే ఉన్నారు ఎమ్మెల్యేగా. అంటే వచ్చే 2019 ఎన్నికల్లో మిథున్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పంపించి మీరు ఎంపీగా పోవడానికి సిద్ధంగా అవుతున్నారు అనేది కూడా కొంతమంది. అది కూడా అవాస్తవం. మాకు అంత ఓపిక లేదు. ఒక ట్యూషన్ తీసుకొని లేకపోతే సమాచారాన్ని అంతా సేకరించి పార్లమెంట్లో పోయి చెప్పే అంత ఓపిక కూడా లేదు. మేము ఏదో ఎప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నేను శాసనసభలో ఎప్పుడు కూడా కూర్చోలేదు. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడు అయిన తర్వాతే 100% అటెండెన్స్ వేస్తూ ఉన్నాము. 100% శాసనసభ అడ్జెండ్ అయ్యేదాకా రోజు కూర్చుంటూ ఉన్నాము. ఎందుకంటే మా నాయకుడు పక్కన ఉండి మనం ఆబ్సెంట్ అయితే ఆయనకు వెల్తీగా ఉంటుంది, నన్ను కూడా ప్రజలు హర్షించారు. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.